సో చాలామంది అంటే మగవారిలో గూడా నడుము నొప్పి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి కొన్ని డేస్ ఉంటది. అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా ఉంటది. లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉంటది కొంతమందికి. అంటే ఆ నడుము నొప్పి వల్ల అంటే వాళ్ళకి సెక్షువల్ లైఫ్‌కి ఏమన్నా ఇబ్బంది ఉంటదా? అంటే చెప్పండి దాని గురించి. సో ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ చాలామంది అడగాలని అడగలేక లోపల దాచుకొని బాధపడుతున్నారు ఈ క్వశ్చన్. సో ఇది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే సో సెక్షువల్ లైఫ్ అనేది అందరికీ కామన్, అది దాంట్లో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కొంతమంది నన్ను మగవాళ్ళు అడుగుతున్నారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. సో ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పగలిగింది ఏంటి అంటే సెక్షువల్ లైఫ్ అనేది ఈ బ్యాక్ పెయిన్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కొంతమంది ఏదన్నా నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇబ్బంది ఏమైనా వస్తుందా అని చెప్పి ఆగిపోవడం, అండ్ ఆల్సో వాళ్ళ ఆ పార్ట్నర్షిప్ అనేది కూడా కొంచెం బ్రేక్ అవడం కూడా చాలా వరకు కేసెస్ చూసాం అనమాట. సో ఎందుకంటే డైవర్స్ దాకా కూడా వెళ్ళినాయి అనమాట కొన్ని కేసెస్ అయితే ఈ ప్రాబ్లంతో. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే నార్మల్ బ్యాక్ పెయిన్ అంటే ఇవాళ మీరు ఏదో బరువు ఎత్తుతున్నారు, లేదంటే ఏదైనా మెడ మీదవో లేదా నడుము మీద పడింది, నొప్పి వచ్చేసింది. సో దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. ఆ అక్యూట్ బ్యాక్ పెయిన్లో కనుక మీకుంటే కనుక మీరు పాల్గొనకూడదు. ఓకే. సో అలా కాకుండా మీకు ఏదైనా పాస్ట్లో ఏదైనా బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, దాన్ని క్యూర్ చేసుకున్నారు, లేదంటే సర్జరీ అయిపోయింది, సర్జరీ చేయించుకున్నారంటే వెల్ అండ్ గుడ్. మీరు ఇప్పుడు పెయిన్ లేకపోతే మీరు ఖచ్చితంగా మీరు సెక్షువల్ లైఫ్లో పార్టిసిపేట్ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు కనుక ప్రెజెంట్ పెయిన్ ఉంది, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ జరుగుతున్నాయి, లేదంటే ఇబ్బంది ఉంటుంది అంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ కొన్ని డేస్ వరకు. ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు ఎన్ని రోజులు ఎలా పార్టిసిపేట్ చేయకూడదు, ఎన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు. మేబీ అది ఆపరేషన్ అయినా కూడా అంతేనండి. సో అలా కొన్ని డేస్ తర్వాత మీరు చేసుకోవచ్చు. కొంతమందికి భయం ఏంటి అంటే నాకు నొప్పి తగ్గిపోయింది సార్, మళ్ళీ నేను ఏదైనా స్టార్ట్ చేస్తే నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా, లేదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా పార్టిసిపేట్ చేస్తా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో కొన్ని జాగ్రత్తగా కొన్ని మెజర్స్ ఉంటాయండి, అవి జాగ్రత్తగా మనం ఫాలో అవుతే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఇప్పుడు పెయిన్ లేకపోతే, పెయిన్ ఉంటే అది ఆపాలి, పెయిన్ లేకపోతే అది 2 రోజుల క్రితం వచ్చింది ఇప్పుడు లేదు అంటే కాదు, ఒక 1 వీక్ అక్యూట్ స్టేజ్, ఒక 3 months వరకు మీకు ఇబ్బంది లేదు అంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అది ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇబ్బంది లేకుండా ఈ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.